తిరుక్కల్ శాసనం ఈ ఆయుర్వేదంలో నేటి విషయం. తిరుక్కల్ తిరుమక్కడ శాసనం. ఇది చోళరాజు వీరరాజేంద్ర ఒకటి, ఆయన మొదటివాడు అనమాట. వీరరాజేంద్ర ఆయన క్రీస్తు శకం 1154 నుంచి 1167 దాకా పరిపాలించాడు. అంటే 13 సంవత్సరాలు పరిపాలించాడు అనమాట. ఆయన జారీ చేశాడు ఈ శిలాశాసనాన్ని. ఇది సంస్కృతంలో ఉంది. రాజు ఒక వైద్యుడు ఒక శస్త్రవైద్యుడితో 17 పడకల ఆసుపత్రి ఆరోగ్యశాలను స్థాపించినట్లు ఇది తెలిపింది. అంటే ఆ రాజు ఉన్న కాలంలో 15 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారన్నమాట. కొన్ని పడకలు పిల్లల సంరక్షణ కోసం కేటాయించారని కూడా పేర్కొంది. ఇక మల్కాపురం శాసనం. కాకతీయ రాజులలో గణపతి దేవుడు ఒక ముఖ్యుడు. ఆయన క్రీస్తు శకం 1261లో జారీ చేశాడు ఈ శాసనాన్ని. ఇది సంస్కృతంలోనే ఉంది. రాజగురువు పశుపత సాధువు విశ్వేశ్వర శివాచార్యుడు అవసరమైన సిబ్బందితో, ఈయన ఎవరంటే రాజు అంటే గణపతి దేవుని యొక్క గురువు అనమాట. ఈ సాధువు ఆయన పేరు విశ్వేశ్వర శివాచార్యుడు. ఆయన అవసరమైన సిబ్బందితో ఆసుపత్రిని, ప్రసూతి గృహాన్ని, ప్రసూతి ఆరోగ్యశాలను నెలకొల్పాడని ఆ శిలాశాసనంలో రాశారు. ఇక కొండవీడి శాసనం. రాజు సదాశివరాయ హరిహరుడు ఒకటి ఆయన పేరు. ఆయుర్వేద వైద్యులైన బ్రాహ్మణులకు గ్రామాలను దానం చేశాడు. అంటే ఆ రోజున బ్రాహ్మణులు ఆయుర్వేద వైద్యులు, వాళ్ళు కూడా ఆచార్యులు చాలామంది ఈ విష్ణాలయాల్లో పనిచేసే ఆచార్యులు ఆయుర్వేద వైద్యం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఆయుర్వేదం చేసేటువంటి బ్రాహ్మణులు గ్రామాలను దానం చేశాడు ఆయన, ఈ కొండవీడు రాజు. అనితల్లి శాసనం. ఇది రాజమహేంద్రవరానికి చెందిన కాలం అన్నమాట. చెందిన కాటయ్య వేమారెడ్డి కుమార్తె ఆమె క్రీస్తు శకం 1423లో పరహితాచార్య అనే వైద్యుడికి చేరువయ్యింది. ఆయనకి కలువచేరు అనే గ్రామాన్ని దానమిచ్చింది. ఈ పరహితాచార్య పూర్వీకులు ప్రఖ్యాత వైద్యులు, వేద పండితులు వాళ్ళు. ఇలాంటి అనేక ఇతర శాసనాలు పరహితులని పేరుగాంచిన ఆయుర్వేద వైద్యుల గురించి ప్రస్తావించాయి వాళ్ళు. చాలా శాసనాలు దేవాలయాలు ప్రజలకు వైద్య సేవలు అందించిన ప్రదేశాలకు చేసిన విరాళాలను సూచిస్తున్నాయి. అసలు మన దేవాలయాలు అంటేనే ఓ సామాజిక స్ఫూర్తి కేంద్రం. అక్కడే విద్య, వైద్యం, అలాగే సంస్కృతికి సంబంధించిన అన్ని కళలు అక్కడి నుంచి అభివృద్ధి చెందాయి. దేవాలయం కేంద్రంగా ఇవన్నీ అభివృద్ధి చెందాయి పురాతన కాలంలో. అందుకనే దేవాలయం సంస్కృతి పరిడి వెళ్ళనన్నాడు. హిందుత్వం చక్కగా వర్ధిల్లింది, ప్రజలు కూడా సుఖశాంతులతో ఉన్నారు. అవి ధ్వంసం చేయటం మొదలెట్టిన తర్వాతే మనలో అనైక్యత ప్రారంభించింది. ఇక మన దేశం ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యలు. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం, పట్టణ ప్రాంతాల్లో ఊబకాయం. రెండవది క్షయ. అనేక ఔషధాలను ఈ వ్యాధి తట్టుకోవడం మొదలైనవి. అంటే ఎన్ని ఔషధాలు ఉపయోగించినా ఈ వ్యాధి తట్టుకుని వ్యాధి నిలబడుతుంది. కాబట్టి ఔషధాలను మార్చాల్సిన అవసరం వచ్చింది. మధుమేహ మహమ్మారి, హెచ్ఐవి ఎయిడ్స్, రోడ్డు ప్రమాదాల్లో మరణాలు, నిర్దేశిత ప్రాంతాల్లో ఫ్లోరోసిస్, మూత్రపిండాల వ్యాధులు ఇవి. అందుకనే నల్గొండ జిల్లాలో ఎక్కువగా ఫ్లోరోసిస్ వ్యాధి, నీటిలో ఎక్కువగా ఫ్లోరైడ్ ఉండటం వలన వ్యాధులు. ఇంతమంది మహానుభావులు వచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఫ్లోరోసిస్ వ్యాధిని పూర్తిగా అరికట్టలేదు. ఇక క్షయవ్యాధి తాకిడి. భారత్ ప్రపంచానికి క్షయవ్యాధి రాజధానిగా నిలిచింది. అంటే ఇప్పుడు టీబీ వ్యాధి మాత్రం ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చింది. అతి తక్కువ కేసులు ఎక్కడో పొరపాటు నమోదవుతున్నాయి అంతే. చాలా శ్రద్ధ తీసుకున్నారు ఆ విషయంలో. ఇవాళ టీబీ అంతా ఎక్కువగా 99% నిర్మూలించినట్టే చెప్పుకోవచ్చు. ఇక ప్రతి సంవత్సరం కొత్తగా 11 లక్షల కేసులు బయటపడుతున్నాయి అని చెప్పాడు. మరి అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన రాష్ట్రంలో అయితే
చాలా చాలా తక్కువే ఉన్నాయి. దేశాల వారీగా ప్రపంచంలో అత్యధిక కేసులు భారతదేశంలోనే ఉన్నాయట. ఇక 202 దేశాల ఆధారంగా ఆ డేటా తీసుకుంటే అందులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అంటారు దాన్ని, వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం భారతదేశంలో ఏ సమయంలోనైనా సుమారు 38 లక్షల మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇన్ని కోట్ల మందిలో ఇన్ని లక్షల మంది అంటే 100కి 1% అనుకో చెప్పుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు ప్రతి సంవత్సరం 3,25,000 మంది భారతీయులు ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. ఇది ఈ టీబీ వల్ల. ప్రపంచంలో క్షయవ్యాధితో మరణిస్తున్న ప్రతి 5వ వ్యక్తి భారతీయుడే. ఇది ఇంకా మన దగ్గరలో లేదు కానీ మిగతా ప్రాంతాల్లో ఉంది అని అర్థమవుతోంది. క్షయవ్యాధి అనేక ఔషధాలకు లొంగకపోవటం దేశంలో తీవ్రమైన చర్చగా మారింది, సమస్యగా మారిందన్నమాట. ఇక మధుమేహం ఇది తీవ్రంగా వ్యాపిస్తోంది. అంటే ముందు శారీరక శ్రమ లేకపోవడం కారణమేమో అనిపిస్తుంది. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. హైదరాబాద్ నగరవాసుల్లో 18% మందికి మధుమేహం ఉంది. అంటే ప్రతి 100 మంది హైదరాబాద్లో ఉన్న 18 మందికి మధుమేహం ఉంది. 2025 నాటికి 5,72,00,000 మంది భారతీయులు ఈ వ్యాధి బారిన పడతారనే అంచనా. అంటే ఇప్పుడు అంతమంది ఉన్నారన్నమాట. ఇక మళ్ళీ ఇంకోటి, దేశం ప్రపంచంలోనే అతిపెద్ద మహమ్మారిని ఎదుర్కొంటుంది. అయితే దానిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా లేదు, ఇది షుగర్ వ్యాధిని. అలాగే ఆరోగ్యశ్రీ పథకంలో పేదలకు మధుమేహం చికిత్స కోసం ఎటువంటి సదుపాయాలు లేవు. అంటే అవి ఇస్తున్నారు కానీ ఆరోగ్య దీని విషయంలో ముఖ్యమైన వ్యాధులు ఇచ్చేటువంటి వ్యాధులకి సరైన ఇది లేదు, చేర్చలేదన్నమాట ప్రభుత్వం ఉచితంగా చేయటానికి. తర్వాత HIV AIDS 50 లక్షలకు పైగా భారతీయులు HIVతో బాధపడుతున్నారు. ఇది 6 రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉంది. వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఇక్కడ ఇది ఇతర రాష్ట్రాల కంటే 4-5 రెట్లు ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్నమాట. ఆంధ్రప్రదేశ్ దేశంలో అధిక ప్రాబల్యం రేటు ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది ఇది ఈ రోగాల్లో. 2006లో రాష్ట్రంలో HIV ప్రాబల్యం 1.26% ఉంది. అంటే 100 మందిలో 1 మందికి ఈ వ్యాధి ఉందన్నమాట. ఇది ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువేనని చెప్తున్నారు. ఇక క్యాన్సర్ ఇది బాగా వ్యాపిస్తూ ఉన్న వ్యాధి ప్రస్తుతం. మొత్తం కేసుల్లో 80% చివరి దశలో ఆసుపత్రులకు వస్తాయి. ముందు తెలియదు లక్షణాలు ఏంటో, వ్యాధి అంటే ప్రారంభ దశలో ఉంటే చికిత్స చేసుకుంటే తొందరగా తగ్గుతుంది కానీ అది జరగట్లేదు అనమాట. ముదిరిన తర్వాత వెళుతున్నారు. అది దీనే పాలియేటివ్ కేర్ అంటారు. ఉపశమనం కలిగి ముందు కనుక వెళితే అది జరుగుతుంది, అప్పుడే సాధ్యమవుతుంది క్యాన్సర్ని తగ్గించడానికి. ముదిరిన తర్వాత వెళితే సాధ్యం కాదు, ముదిరేదాకా తెలియదు రోగం ఉందని కూడా. దీనికి వ్యాధిని ముందుగా గుర్తించడం ఒకటే పరిష్కారం. ఇది ప్రాథమిక సంరక్షణ వైద్యుల సేవల్లో నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అంటే పల్లెటూళ్ళల్లో వ్యాధి నిర్వహణ ఈ కాంపౌండర్లు కానీ ఈ మెడికల్ ప్రాక్టీషనర్లు కానీ వీళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఈ వ్యాధి ఉన్నట్టుగా గుర్తించి కనుక వాడు చెప్తే తొందరగా ఇది నయమవుతుంది. కానీ వాడు గుర్తించలేని స్థితిలో ఉన్నారు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి దీనికోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడం జరుగుతుంది కానీ అది మంచిది కాదు. వ్యాధి నివారణ ఇది ప్రారంభ దశలోనే చేయాలి అని సలహా ఇస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా నాడీ సంబంధిత వ్యాధులతో మరణాలు. నాడీ సంబంధిత వ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1.67 కోట్ల మంది మరణించారు 2002లో. ఈ వ్యాధులు భారతీయులలో అమెరికన్ల కంటే 3-4 రెట్లు ఎక్కువగాను, చైనాల కంటే 6 రెట్లు ఎక్కువగాను, జపనీయుల కంటే 20 రెట్లు ఎక్కువగా భారతదేశంలో కనిపిస్తున్నాయి. నాడీ సంబంధిత వ్యాధి ఎక్కువగా భారతీయ యువత అంటే 12 లేక 13% మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇది 5%గా ఉంది. భారతదేశ రోగుల్లో 40% మంది 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవాళ్ళే ఉన్నారు.
ఇక చివరి మాట, అల్లోపతి వ్యాధి నిర్ధారణ పద్ధతుల్లో గణనీయంగా ముందుకు సాగింది. అనేక యంత్రాలు వచ్చినాయి ప్రతి వ్యాధిని నిర్ధారించి చెబుతున్నారు. అలాగే అనేక రకాల రోగ నిర్ధారణ సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల పురాతన రోగ నిర్ధారణ విధానాలకు కాలం చెల్లింది. పురాతన వ్యవస్థలు సమగ్రమైనవి, వ్యాధి నివారణకు గణనీయమైన ప్రాధాన్యత ఇస్తాయి. ఇప్పుడు మానవులకు ప్రాణాంతకమైనవిగా హృద్రోగాలు, ప్రధాన నాడీ సంబంధిత వ్యాధులు ఉన్నాయి. వీటి వెనుక మధుమేహం, పోషకాహార లోటు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఆయుర్వేదం ఆరోగ్యకరమైన జీవన సూత్రాలను, వ్యాధులను నివారించే మార్గాలను నొక్కి చెబుతుంది. దీనికి రోజువారీ ప్రవర్తన నియమావళిని అనుసరించాలి. అవి ఏమిటంటే పరిశుభ్రత, శారీరక వ్యాయామం ఆవశ్యకతను గుర్తిస్తాయి. అంటే రోగం రాకుండా ముందే నిరోధించేటువంటి జీవన సూత్రాలను పాటించమని ఆయుర్వేదం నొక్కి చెబుతోంది అన్నమాట. దీర్ఘకాలిక జీవితాన్ని మనం పొందాలి. ఆరోగ్యంగా అంటే ఆ ప్రణాళిక రోజువారీ జీవితంలో మార్పులు తీసుకురావాలి. ఇందుకు నిషేధిత కార్యకలాపాల జాబితాను విస్తరిస్తాయి. ఏవి చేయకూడదో అది కూడా చెప్పింది ఆయుర్వేదం. సంగం యుగం అనంతరం ఆయుర్వేద పండితుడు తిరువల్వర్ అని ఆయన మెరుగైన జీవితాన్ని ప్రోత్సహించడానికి తిరుక్కురలను ప్రపంచానికి అందించాడు. అందులో మానవులు దినచర్య ఎలా ఉండాలి, దాని ప్రకారం పాటిస్తే మనకు రోగం ఎందుకు రాకుండా ఉంటుందని చెప్పి ఆయన రోగ నివారణ రోగం రాకుండానే ముందు మనం చేయాల్సిన పనులన్నీ ఆ తిరుక్కురల్లో రాశాడనమాట ఆయన. అందువల్ల అందులో ఏం తినాలి, ఎప్పుడు తినాలి అని కూడా చెప్పాడు. అందువల్ల మన పురాతన వైద్య వ్యవస్థల అధ్యయనం మానవ ప్రాణాలకు ముప్పు కలిగించే ముఖ్యమైన దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. మన పురాతనమైన వైద్య శాస్త్రాలను మరింతగా శాస్త్రీయంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. తిరుకురల్ ద్వారా ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఏమి తినాలి అనే విషయాలను చాలా కాలం క్రితమే చెప్పారు అని. అంటే ఎప్పుడో ఆయన రాశాడు కాబట్టి వాటిని చూసి మనం పాటిస్తే మనకు వ్యాధులు రాకుండా ఉంటాయని ఈ నేటి రోజులలో ఆయుర్వేదాన్ని గురించి దయమే రాజారెడ్డి గారు వివరించారు. స్వస్తి.